శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి ఎత్తైన యాదగిరిగుట్టపై ఉన్న దేవాలయం. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి. యాదాద్రి మీద చాలా స్థల పురాణాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. ఋష్యశృంగ మహర్షి శాంతలాదేవి యొక్క పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియదు కానీ ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పదునైన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఆ ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామివారి దర్శనానికి వచ్చి భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తర్వాత యాదమహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. యాదమహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. ఆ ఋషి కోరిక మేరకే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. గుట్ట కింద కారు పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం కారు పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ కొండ మీదకి ఉంటాయి, కానీ కొంచెం అవి బిజీగా ఉంటాయి. అలా కాదు కారు కొండ మీదకే తీసుకెళ్దాం అనుకుంటే కనుక ఇక్కడ 500 రూపీస్ టికెట్ ఉంటుంది. కొండ మీదకి 500 రూపాయలు వసూలు చేసి కార్ని పైకి వెళ్ళనిస్తారు. కానీ కొండ మీద 200 కార్లు మాత్రమే పడతాయి. 200 కార్లు ఫుల్ అవ్వగానే ఈ టోకెన్లు కూడా ఆపేస్తారు. ఇలా మనకి ఓన్ వెహికల్లో ఈ బ్రిడ్జి మీద గుండా కొండ మీదకి వస్తాము. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా కార్ పార్కింగ్ ప్లేసు. గుట్ట కింద నుంచి పైకి రావడానికి ఆటో ఛార్జెస్ 100 రూపాయలు. ఒక మనిషి అయినా సరే ముగ్గురైనా సరే 100 రూపాయలు తీసుకుంటారు. ఆటోలు ఇక్కడికే వస్తాయి, ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. ఇదే కొండ మీద ఉన్న బస్ స్టాప్. ఇక్కడికే కింద నుంచి కొండ మీదకి బస్సులు వస్తాయి. మళ్ళీ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఈ ఫ్రీ బస్సులో మన బస్ స్టాండ్కైనా వెళ్ళొచ్చు, లేదా కిందకైనా గుట్ట దగ్గరకైనా వెళ్ళొచ్చు, లేదా మన కార్ పార్కింగ్ చేసిన ప్రదేశానికి కూడా వెళ్ళొచ్చు. కొండ మీదకి బస్ స్టాండ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కనుక మెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళి ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ దర్శనం దారి. స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు ఆపుతారు కదా, ఆటో స్టాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఉంది చూసారా, స్పెషల్ దర్శనం 150 రూపాయలు, బ్రేక్ దర్శనం 300 రూపాయలు. స్పెషల్ దర్శనం మార్నింగ్ 7 గంటల నుంచి నైటు 8-9 గంటల వరకు ఉంటుంది. కానీ బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకే ఉంటుంది. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది. బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక ఆ టైం చూసుకొని రావాలి. ఇక్కడ నుంచి మెట్లేమీ ఉండవు, బట్ స్లోప్గా కొండ ఎక్కినట్టు ఉంటుంది. సో పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వెక్కలేని వాళ్ళకి ఇక్కడ పక్కనే మన టోకెన్ ఏదైతే తీసుకుంటా ఆ టోకెన్ తీసుకునే పక్కనే చిన్న బస్ స్టాప్ లాగా ఉంది కదా, దీంట్లో బ్యాటరీ కార్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ కార్ కనుక మనం ఎక్కితే వీళ్ళు వృద్ధులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఫ్రీగానే పైకి తీసుకువెళ్తారు. అట్లానే పైనుంచి కూడా మనం కిందకి రావచ్చు. ఈ బ్రేక్ దర్శనంకి వెళ్ళేవాళ్ళు కానీ, స్పెషల్ దర్శనానికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ మార్గం ద్వారా పైకి వస్తే కనుక మొబైల్ ఫోన్లు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ కూడా పైనే ఉన్నాయి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునేవారు ఈ బస్ స్టాండ్లోనే కింద మొబైల్స్ ఫోన్ పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్లో ఉన్నాయి. ఇక్కడే పెట్టి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి లైన్లోకి వెళ్ళాము అంటే మనము మళ్ళీ బయటికి రావడానికి కుదరదు. కాబట్టి ఇదే
ఫ్రీ దర్శనం వెళ్ళే లైను. ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రాదు. తర్వాత మొబైల్ ఫోను ఆలయంలోకి అనుమతి లేనందువలన ఇక్కడే మీరు పెట్టుకొని వెళ్తే మంచిది. లోపల మనకి వెళ్ళిన తర్వాత స్వామివారు గుహలో ఉంటారు. ఈ క్షేత్రానికి సంబంధించిన ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశుపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదట. దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని సంతింపచేసిందంట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడు. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడ సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అచ్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై ఈ కొండపై గల గుహలో వెలిశారు. ఇది తూర్పు రాజగోపురం. ఉత్తర రాజగోపురం. ఇక్కడ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూర్చోటానికి సేదతీరటానికి 2 పెద్ద పెద్ద షెడ్స్ లాగా వేశారు. ఇక్కడ మనం ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. పడమటి రాజగోపురం. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఇటువైపు నుంచి కూడా రావచ్చు, లేదా దక్షిణ రాజగోపురం నుంచి కూడా రావచ్చు. దక్షిణ రాజగోపురం. మనము దర్శనం చేసుకొని ఈ దక్షిణ రాజగోపురం నుంచే బయటకు వస్తాం. మరొక కథనం ప్రకారం యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు యాద మహర్షి. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి కొండపై కొలువై ఉండిపోయారు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశారు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగానంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. ఆలయాన్ని పునర్నిర్మించేటప్పుడు మూల విరాట్ని ముట్టుకోకుండా పూర్తిగా కృష్ణశిలతో ప్రధాన ఆలయం పునర్నిర్మాణం జరిగింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా కిందకి వెళుతూ ఉంటే మనకి ఫస్ట్ ప్రసాదం కౌంటర్స్ వస్తాయి. ఆ ప్రసాదం కౌంటర్లు అంటే ఇక్కడ ఓన్లీ ప్రసాదం మాత్రమే ఇస్తారు. మనం కిందకి వెళ్ళి ఇక్కడ టోకెన్లు తీసుకొని మళ్ళీ పైకి వస్తే ఇక్కడ ప్రసాదం ఇస్తారు. టోకెన్లు ఇక్కడ తీసుకోవాలి, ప్రసాదం అక్కడ తీసుకోవాలి. ప్రసాద కౌంటర్కి ఎదురుగానే శివాలయం ఉంటుంది. శివాలయం కూడా స్వయంభూలింగము. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కంటే ముందు వెలిసిన శివాలయము. శివాలయం నుంచి అలా మెట్లు దిగి కిందకు వస్తే గనక ఈ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎడం వైపు కనపడుతుంది విష్ణు పుష్కరిణి. మనకి వీడియో తీయడానికి కుదరలేదు. ఇది విష్ణు పుష్కరిణి. ఇక్కడే స్వామివారికి అభిషేకం చేయటానికి కావలసిన నీళ్ళని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ కారు 500 రూపీస్ టోకెన్ తీసుకునే సర్కిల్ దగ్గరే సత్యనారాయణ స్వామి వ్రతం కాంప్లెక్స్ కనబడుతుంది. కళ్యాణ కట్ట. ఈ కళ్యాణ కట్ట పక్కనే లక్ష్మీ పుష్కరిణి ఉంటుంది. ఎవరైనా తలనీలాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ కళ్యాణ కట్టలో ఇచ్చి పక్కనే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళవచ్చు. దీని తర్వాత ఈ కళ్యాణ కట్ట పక్కనే అన్నదాన సత్రం ఉంది. ఇది చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీసు. చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్లు కానీ వస్తే ఉండడానికి ఉన్న కాటేజెస్. ఈ కింద చుట్టూరు కనపడుతుంది దివ్య సన్నిధి కాటేజెస్. యాదగిరి గుట్టకు సమీప ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ట్రైన్లో రావాలనుకున్న వారు యాదాద్రి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఫ్రీ బస్సులు కానివ్వండి, ఆటోలు కానీ అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో అన్ని చోట్ల నుంచి కూడా
యాదాద్రికి బస్సు సౌకర్యం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః.